హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. సో ఇప్పుడు నేను దుబాయ్ వ్లాగింగ్ స్టార్ట్ చేశాను అనమాట. దుబాయ్లో ఉన్నాను. దుబాయ్లో ఇవాళ స్కీ దుబాయ్కి వెళ్తున్నాను అనమాట. సో ఇదివరకు షూట్ చేసినవి కాకుండా కొత్త ప్లేసెస్ ఏమైనా వెళ్తుంటే అవి కవర్ చేద్దామని అనుకుంటున్నాను. స్కీ దుబాయ్ అంటే ఒక మంచి స్నో వరల్డ్ లాగా పెద్దగా క్రియేట్ చేశారు. సో చాలా బాగుంటుంది. ఒక -4, -5 ఉంటుంది. సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఇప్పుడు ఒక స్నో మౌంటైన్లో ఎలా ఉంటుందో అలా క్రియేట్ చేశారనమాట. ఎప్పటి నుంచో ఉంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను అనమాట. సో ఆ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇక్కడ ఉందన్నమాట స్కీ దుబాయ్. మాల్ ఆఫ్ ఎమిరేట్స్లో ఒక లోపల ఇండోర్గా కట్టారనమాట ఇది. సో చాలామంది దుబాయ్ మాల్ వెళ్తారు, కానీ మాల్ ఆఫ్ ఎమిరేట్స్ కూడా పెద్దది అండ్ చాలా బాగుంటుంది అనమాట. అన్ని బ్రాండ్స్ ఉంటాయి ఇక్కడ కూడా. గ్లవ్స్ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ షూ సైజెస్ చెప్పి షూస్, జాకెట్ తీసుకుని వెళ్ళాలన్నమాట. ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మొత్తం కాఫీ షాప్స్ అన్నీ కూడా పెట్టారు. అంటే మనకి స్నోలో చలికి అలా వేడివేడిగా ఏమైనా తాగాలనిపిస్తే మంచి బిజినెస్ పెట్టారు ఇక్కడ. వేడివేడి కాఫీ, టీలు, స్నాక్స్. సో బేసిక్లీ ఇది ఉంది స్కీ దుబాయ్. అసలు బాగుంటుంది, ఒకసారి రావచ్చు. ఎన్హాన్స్మెంట్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. 2-3 years బ్యాక్కి ఇప్పుడు కూడా చాలా చేంజెస్ జరిగినాయి. రియల్ పెంగ్విన్స్ పెట్టారు, ఇది ఇదివరకు లేదు. వావ్, రియల్ పెంగ్విన్స్. అన్ని పైకి వస్తున్నాయి. క్యూట్. సో ఇది ఇట్లా ఈ రోప్ పట్టుకుని పైకి క్లైమ్ చేయొచ్చు అనమాట. ఇట్లా చిన్న చిన్న రైడ్స్ లాగా అన్నీ ఉంటాయన్నమాట, టాస్క్స్. ఇంకా స్కీయింగ్ చేయొచ్చు, దానికి ట్రైనింగ్ కూడా ఉంటుంది. అండ్ ఇవన్నీ వేసుకొని జారచ్చు స్నోలో. ఇదేదో గుహలాగా కొత్తగా కట్టాడు, ఇదివరకు లేదు. చూడాలి. పైకి వెళ్ళడానికి గుహలాగా కట్టారు. ఇక్కడ నుంచి పెంగ్విన్స్ వ్యూ ఇంకా బాగుంది. వావ్. సో ఇది స్లైడ్ అనమాట. పైనుంచి జారితే ఇదంతా స్లైడ్, ఇట్లా కిందకు వస్తారనమాట. మనకు వాటర్ పార్క్స్లో ఎలా జారుతామో సో ఇది స్నోలో జారడం. సో ఇదంతా నడవాలన్నమాట. నడిస్తే మనం చైర్ కార్ అని ఉంటుంది కదా, అక్కడికి వెళ్తున్నాము. స్లైడింగ్ హిల్. సో చైర్ లిఫ్ట్, మౌంటైన్ థ్రిల్లర్, క్యాఫే ఉంది పైన, కాఫీ షాపు, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. పైకి వెళ్తే చైర్ లిఫ్ట్ రైడ్. చూడండి, ఇక్కడ నుంచి వ్యూ అంతా ఉంటుంది, ప్రాపర్ స్నో మౌంటైన్కి వెళ్ళినట్టు.
ఇక్కడ ఇంకా పైకి వెళ్తే షేర్ఖాన్ ఉందన్నమాట. ఇంత వ్యూ. ఇది స్నో బాల్ లాగా అనమాట. ఇది ఒక రైడ్. ఇందులో దూరి కిందకి వెళ్ళొచ్చు దొరుకుంటా. కొంచెం స్కేరీ రైడ్. ఏమన్నా ఎక్కుతున్నారు. ఓ మై గాడ్. ఓ ఒక బాల్లో ఒకళ్ళేనా? ఇద్దరు ఎక్కచ్చు అనుకుంటా. ఓకే, ఒక బాల్ ఒకళ్ళే. సో ఓకే, ఇది ఒక ఎస్కలేటర్ లా ఉందన్నమాట. ఈ బాల్స్ అన్ని కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వస్తున్నాయి ఎస్కలేటర్ మీద. సో ఈ స్నో పార్క్ మధ్యలో ఇలా ఎస్కలేటర్ కూడా ఉందన్నమాట. కొంచెం భయంగా ఉంది ఇది. కొంచెం పడేలాగానే ఉంది ఇది, జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ అందరు స్కీయింగ్ కింద ట్రైన్ అయ్యి చేయాలన్నమాట. దానికి విడిగా ట్రైనింగ్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఒక కెఫే అనమాట దారిలో, అవలాంచ్ కెఫే. ఇక్కడ కావాలంటే దిగచ్చు, లేదంటే ఇట్లా ఇంకా కంటిన్యూషన్ పైకి వెళ్ళొచ్చు అనమాట రైడ్. ఫిల్మీ మోజీ బంధువులు వస్తారు. బాగుంది బాగుంది, సరదాగా. No much fun for everyone. ఇప్పుడు టర్న్ అయ్యి కిందకి వెళ్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి వ్యూ. अभी देखो जी, देखो मेरा हीरोइन कैसे काम होता है. బ్రహ్మానందం. ब्रह्मांड होता है. अभी देखो मेरा हीरोइन. मेरा రౌడీజం. ఇదేందో సగంలో ఆగిపోయింది, నా నుంచి కదిలించట్లేదు. ఫైనల్లీ ఇప్పుడే కదులుతుంది. డోంట్ మూవ్ అంట. అదేదో సెన్సర్ కదిలితేనే వెళ్ళిద్దంట. న్యూ ఫియర్ అన్లాక్డ్. ఇస్ ఇట్ ఫైన్? ఓకే, ఫైనలీ మూవ్ అయింది. చాలాసేపు ఆపేసాడు మధ్యలో. పైన హెల్ప్ హెల్ప్ అని అడుగుతున్నారు. ఏదో సెన్సర్ గురించి ఆగిందంట. ఓకే, బ్యూటిఫుల్ వ్యూ. తిరగటమే కానీ దీంట్లో భయపెట్టేది ఏం పెట్టాల. ఏం ఉండవు. ఫాస్ట్ గా జంప్ అందించడం అట్లా చేయాలి. అసలే రిస్కీ రైడ్లు కదా, కొంచెం చైర్ కార్లకి. కైలాసగిరి భయం వేసిందమ్మా. మన నాకేంటో మన ఏది చూసినా భయం వేస్తుంది. సో అదనమాట బ్యూటిఫుల్ వ్యూ, స్కీ దుబాయ్ వ్యూ పైనుంచి. సో అదంతా మాల్ అనమాట. అక్కడ నుంచి చూడొచ్చు మన్ని, ఎవరన్నా అబ్జర్వ్ చేయొచ్చు.
కిందకు వచ్చేసాం అనమాట. పెంగ్విన్స్ అన్నీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయినట్టున్నాయి. సో ఇక్కడ కావాలంటే పిక్చర్ తీస్తారు. పిక్చర్ తీసి బ్యాక్గ్రౌండ్ స్నో వెళ్ళి చేస్తారు అన్నమాట స్కీ దుబాయ్. హాయిగా ఉంది బయటకు వస్తే వెచ్చగా. సో అదనమాట చలిగా స్కీ దుబాయ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. 1-2 times అయితే తర్వాత బోర్ కొడుతుంది, బట్ ఒకసారి విజిట్ చేయొచ్చు, బాగుంటుంది చాలా. సో ఇదనమాట వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.